నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ప్రేమను పంచిన మహర్షి. మనకు అందించిన వారు బి సైదులు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. 16 ఏళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి పవిత్ర పర్వతంపై దాదాపు 20 ఏళ్ళు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమయ్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకుని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికి ఏ బోధలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. తాను ఒక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్ధరించాలన్న తాపత్రయం కానీ మహర్షిలో కనిపించేవి కూడా కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే. అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైన వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంత చిత్తము, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ద్రమైన చూపులు, అన్ని జీవరాశులపై కురిపించే దయ మరువలేనివి. నిరంతరం ఆత్మానందంలో ఓలలాడుతూ మౌన దీక్షలో ఉండే రమణులు భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనాతీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. ఎదుటి వారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికి ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో తమకు ఒక విలువ ఉందన్న స్ఫురణ కలిగేది. రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్న, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా, కూరగాయలు తరుగుతున్నా సదా సంతోషభరితులై ఆత్మనిష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మ న్యూనతతో కుంగిపోతుంటే తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్తవానికి ప్రతి వ్యక్తి దైవిక సంపన్నుడే, బలాఢ్యుడే. అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరికలు, భావాలు ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు అని ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు, ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటువంటి మనసు భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మనసుకు ఆహారం, వాటిని నిలిపేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగిన వారు దేహానికి ఆహారాన్ని నిరాకరించక్కర్లేదు. మనసుకు ఉపవాసం లేని వారి కోసమే ఈ శారీరక ఉపవాసం అనేవారు. అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఒక భక్తుడితో మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది, జరగనిది జరగనే జరగదు అని ఉపదేశించారు. శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనేవారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురు చూస్తాడో కానీ ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మ లక్ష్యం పూర్తి కాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.